ప్రస్తుతం సజ్జలను కూడా గట్టిగా టార్గెట్ చేసిందా కూటమి ప్రభుత్వం? వాస్తవానికి ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా సజ్జల్ని అప్పట్లో, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆ రకంగా అభివర్ణించేది సకల శాఖల మంత్రి అనేది. ఆయన మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఏ పైన జరుగుతుంది. ఆయన వల్ల టీడీపీలో చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారనేది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి, టీడీపీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇంకా సజ్జల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవట్లేదు అనే ఒత్తిడి కూడా టీడీపీ అధిష్టానం మీద ఉందట. ఈ నేపథ్యంలోనే పగడ్బందీగా సజ్జలను ఇరికించేందుకు, పగడ్బందీగా సజ్జల మీద ఒక బలమైన కేసులు పెట్టేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా నడుస్తున్నాయట. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయన కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారు అన్న ఆరోపణల మీద ఇప్పుడు కేసు కనుక ఫైల్ చేస్తే దిట్టంగా ఈ కేసు నిలబడుతుందా అనేది ఒక లెక్కేస్తున్నారట. నిజానికి ఈ అటవీ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటిలో గనక ఇరుక్కుంటే ఒక పట్టాన రిలీఫ్ అయితే ఉండదు అనేది. ఈ నేపథ్యంలోనే సజ్జల విషయంలో ఇదే కరెక్ట్ రూట్ అని అనుకుంటున్నారట. సజ్జల ఫ్యామిలీకి అటవీ చట్టాలకు సంబంధం ఏంటి అంటే అక్కడే ఒక అతిపెద్ద కథ కూడా ఉంది అనేది. చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు రిజర్వ్ అటవీ ప్రాంతంలోని ఒక అడవిని కంప్లీట్గా నరికేశారట. అంతేకాదు అందులో భూములను కూడా తనకు నచ్చిన విధంగా ఆక్రమించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇక్కడ భూములు ఒకటి అరా కాదు, ఏకంగా 60 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకున్నారు అనేది. అలాగే అటవీ రెవెన్యూ శాఖల నివేదిక కూడా ఇవ్వడంతో అది కూటమి ప్రభుత్వానికి ఒక అస్త్రంగా మారబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదిక ఆధారంగా చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. 60 ఎకరాల అటవీ భూములు దురాక్రమణలకు గురి అయ్యాయి అనేది అటవీ శాఖ స్పష్టం చేయడంతో పాటు లోతైన దర్యాప్తు కూడా జరుపుతుందట. ఈ దర్యాప్తు కూడా రెవెన్యూ అలాగే అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి అధికారం ఉన్న ప్రతి ఒక్కరి మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే సజ్జల తాను ఏ కేసు విషయంలో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ అయితే చాన్నాళ్ళ క్రితమే తెచ్చుకున్నారు. అయితే అటవీ చట్టం వెరీ పవర్ఫుల్ కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ రద్దు అవుతుందా అనే చర్చ కూడా సాగుతుంది. ఏది ఏమైనా సజ్జల గనక అరెస్ట్ అయితే వైసీపీలో ఒక పెద్ద కుదుపైతే వస్తుంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కీలక మలుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఫోకస్ అంతా ఇప్పుడు సజ్జల మీద పెట్టిందట కూటమి ప్రభుత్వం. ఏ క్షణాన్నైనా ఆయనకి నోటీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అనేది. కాకపోతే ఆయన ముందస్తు బెయిల్లో ఉన్నారు కాబట్టి అరెస్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అంశం.